ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాలో తెలంగాణలోని జగిత్యాలకు చెందిన 4 మహిళలు తప్పిపోయారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారుగా తెలుస్తోంది. మిస్ అయిన వారు నర్సవ్వ, రాజవ్వ, బుచ్చవ్వ, సత్తవ్వగా గుర్తించారు. వీరంతా 55 ఏళ్లకు పైబడిన వారే. ఈ నెల 29వ తేదీన కడెంకు చెందిన 11 మంది మహిళలు కలిసి కుంభమేళాకు వెళ్లారు. మొన్న ఉదయం కుంభమేళాలో అనుకోని విషాదం చోటు చేసుకుంది. అక్కడ జరిగిన తొక్కిసలాటలో పలువురు మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో తప్పిపోయిన వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. వీళ్ళు 4 ప్లేస్ ఇంకో 8 మంది కలిసి వీళ్ళు ఒక ట్రావెల్ బస్ మాట్లాడుకొని మహాకుంభమేళ జాతర వెళ్ళడం జరిగింది. 12 మంది వెళ్ళారు. అందులో మరి ఈ 4 మిస్ అవుతారా అని చెప్పేసి బస్సు ట్రావెల్ డ్రైవర్ కాల్ చేసి మా తమ్ముని చెప్పడం జరిగింది. మా తమ్ముని చెప్పిన తర్వాత మేము అమ్మ నెంబర్కి కానీ అక్కడ ఉన్న మా వాళ్ళు ఎవరైనా వెళ్ళిరా అని చెప్పేసి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి, మరి వీళ్ళు ఎక్కడ ఉన్నారు, మిస్ అయిపోయారట ఇట్లా అని చెప్పేసి మేము కాల్ చేసినాం. అక్కడ నుంచి ఏ రెస్పాన్స్ లేదు. మాకు తెలిసిన వాళ్ళకి కాల్ చేసినా కూడా దొరకలేదు, ఎక్కడ కూడా కనబడలేరు అని చెప్పేసి అన్నారు. ప్లస్ కాల్ చేస్తున్నాం కానీ అమ్మ కాల్ ఎవరు లిఫ్ట్ కూడా చేయడం లేదు. వీళ్ళు 4 ఎలాగైనా వెతకండి అని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. అమ్మ, పెద్దమ్మ, అమ్మ వాళ్ళ అక్క, అమ్మ వాళ్ళ చెల్లె, చూడండి వీళ్ళందరూ ఒకటే కుటుంబం. ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాలో తెలంగాణలోని జగిత్యాలకు చెందిన 4 మహిళలు తప్పిపోయారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారుగా తెలుస్తోంది. మిస్ అయిన వారు నర్సవ్వ, రాజవ్వ, బుచ్చవ్వ, సత్తవ్వగా గుర్తించారు. వీరంతా 55 ఏళ్లకు పైబడిన వారు. ఈ నెల 29వ తేదీన కడెంకు చెందిన 11 మంది మహిళలు కలిసి కుంభమేళాకు వెళ్లారు. మొన్న ఉదయం కుంభమేళాలో అనుకోని విషాదం చోటు చేసుకుంది. అక్కడ జరిగిన తొక్కిసలాటలో పలువురు మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో తప్పిపోయిన వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, మొత్తంగా కుంభమేళాల్లో జగిత్యాల జిల్లాకు సంబంధించిన 2 మిస్సింగ్ కావడం స్థానికంగా వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా ఆందోళన, ఆవేదన చెందుతున్నారు. ఒక ట్రావెలర్ తో మాట్లాడుకొని దాదాపు 12 మంది ఆ ట్రావెలర్ లో కుంభమేళాకు వెళ్లారు. అయితే ఆ కుంభమేళా జరిగే ప్రాంతానికి దూరంలో ఆ ట్రావెలర్ వెహికల్ ఆపి మిగతా ఆ 2 బ్యాచ్లుగా 6 + 6 2 బ్యాచ్లుగా ఆటోల్లో కుంభమేళాకు వెళ్లి అక్కడ స్నానం ఆచరించి ఒక బ్యాచ్ మాత్రం తిరిగి వచ్చింది. అయితే మరో 6కి సంబంధించిన బృందంలో మాత్రం 4 మిస్ అయ్యారు. ఈ 4 కూడా ఒకే కుటుంబానికి, అంటే వివిధ కొంత రక్త సంబంధికులు కావడంతో ఇక్కడ ఉన్న వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యానగర్ కు చెందిన నర్సవ్వ, కొత్తవాడకు చెందిన రాజవ్వ, వీళ్లతో పాటు వీరి కుటుంబ సభ్యులు నిర్మల్ జిల్లాలోని కడెంకు సంబంధించిన బుచ్చవ్వ, సత్తవ్వ కూడా మిస్సింగ్ అయ్యారు. ఇప్పటికే వారి కుటుంబ సభ్యులు అంటే దాదాపు 1.5 రోజుగా 36 గంటలుగా వారు ఫోన్కు అందుబాటులోకి రాలేదు అని వారంతా ఆవేదన చెందుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇప్పుడు స్థానికంగా పోలీసులకు కూడా సమాచారం ఇచ్చారు. తమ వారి ఆచూకీ తెలపాలంటూ కూడా వారంతా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. శ్రీనివాస్. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.